ఏమండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో? నువ్వు ఆపే బాబు, పిల్లలే నీళ్ళు వైఫై ఉన్న పాస్వర్డ్ లేనట్టు ఉంటది. పోల్చించాలే గానీ ఇంక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. అదేంటే నిన్నే కదా పావు కిలో బెండకాయలు తెచ్చింది, అప్పుడే అవగొట్టేవా? ఓహో, మీరు తెచ్చిన పావు కిలో బెండకాయలకి ఇంత బిల్డప్పా? ఏదో 10 రకాల కూరగాయలు తెచ్చినట్టు. ఎంత మాట అంటావే నన్ను నువ్వు? ఈ రోజు వారం సరిపడా కూరగాయలు తెస్తానుండు. ఎందుకు? నా నెత్తినేసి కొట్టుకోవడానికా? అన్ని రకాల కూరగాయలు తెస్తే అవి పాడవకుండా ఉండాలంటే మనకంటూ ఫ్రిడ్జ్ ఒకటి ఆడవాలిగా. నాకు తెలిసి నువ్వు అటు ఇటు తిరిగి మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరకే వస్తావని. నువ్వు తల కొట్టుకొని వద్దు, మనకి ఫ్రిడ్జ్ వద్దు. నేనెళ్ళి ఈ రోజు కావాల్సిన కూరగాయలు తెస్తానే. ఆ అది అలా రండి దారికి. వస్తానే, రాక వస్తానా? నువ్వు వచ్చి డోర్ వేసుకున్నాడు, బయట అసలుకే దొంగలు తిరిగి వస్తున్నారంట. అబ్బో, పోయి మన ఇంట్లోనే పడాలి దొంగలు. ఏమున్నాయని పట్టుకెళ్ళటానికి? ఏమనే చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నా టైం వచ్చింది. ఈ ఇంట్లో మొత్తం నలుగులు. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒక మగాడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నది ఒక్క ఆడదే. ఆ ఆడదాన్ని భయపెడతా, ఇంట్లో ఉన్నది మొత్తం దోచేస్తా. మొత్తానికి ఇంట్లోకి వచ్చేద్దాం. ఇదేంటిది? ఇంట్లో టీవీ ఉంది, ఫోన్ ఉంది, ఇంకేం కనపడవేంటి? ఎవడ్రా నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చేసావు? అబాయ్, నేను బర్రా అంటే గుటకలేస్తావేంట్రా? పెనం చూసావు ఎలా ఉందో? పెనం ఇచ్చుకొని కొట్టానంటే మొఖానికి పెనం ఖర్చుకోగలను. బాబు ఆగండి బాబు, చెప్పేస్తానండి. నేను దొంగనండి. ఏంట్రా దొంగవా? ఈ ఇంటికి దొంగతనానికి వచ్చావారా నువ్వు? ఏముందన్నట్టుకెళ్తావరా ఈ ఇంట్లో? టీవీ ఉంది కదండి. ఏంట్రా టీవీనా? అటుకెళ్ళరా బాబు, ఇంట్లో ఆటం అన్న పోద్ది. పిక్చర్ 2 పోయి 5 సంవత్సరాలు అయింది. పోనీ ఉల్లిపాయలు వేద్దామన్నా వాడు కూడా తీసుకొని అన్నాడు. మరి కనీసం మా ఫోన్ అన్నా పట్టుకెళ్ళిపోతానండి. మరి ఉత్తెత్తులతో వెళ్తే నాకు నిద్ర కూడా పట్టదండి. ఏంట్రా ఫోన్ తీసుకెళ్తావా? ఆ ఫోన్ ఎవరిదో తెలుసా? మా ఆయన తిక్కరాజుది. ఇగో ప్రశ్న, అందరు ఫోన్ దేనికి వాడతారు? ఎవరన్నా ఫోన్ దేనికి వాడతారండి? ఫోన్ మాట్లాడుకోవటానికి వాడతారు కదా. మా ఆయన ఫోన్ మాట్లాడడానికి వాడతాడు, పేపర్ వెయిట్గా వాడతాడు. అంతేకాక అప్పుడప్పుడు దానికి ఛార్జర్ తగిలించి దానికి వచ్చిన వేడితో ఇస్త్రీ కూడా చేస్తాడు. బాబోయ్, ఏంటండి బాబు మీరు ఎంత వరస్తున్నారు? అబ్బా వసే బుజ్జి, ఎండలు బాములుగా లేవు బాబు. బయట కూరగాయలు తెచ్చా, నీళ్ళు లోపల పెట్టు. అయినా మన ప్రతి గురించి ఎవరికో చెప్తున్నట్టున్నావు. ఎవరికే? బాబోయ్, ఎవడే వీడు ఇలాగ ఉన్నాడు? పగలు చూస్తే పగలే కళ్ళకి వచ్చేలాగా ఉన్నాడు వీడు. అన్నా నేను ఏంట్రా నన్న అంటే ఏంట్రా? నీకు నాకు సంబంధం ఏంటి? జోడించి కొట్టానంటే మూతిపళ్ళు రాలిపోతాయి. వసే బుజ్జి, ముందే చెప్తున్నాను, వీడికి నాకు సంబంధం లేదే. దొంగనన్నా. ఏంట్రా నువ్వు మా ఇంటికి దొంగతనానికి వచ్చావా? అరే, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి చాలా తప్పు చేసావరా అబ్బాయి. నువ్వు గనక నేను చెప్పిన పని చెయ్యకపోతే 100 నెంబర్కి కాల్ చేసి తమరిని ఇప్పుడే పోలీస్ వాళ్ళకి అప్పగిస్తామన్నమాట. అబ్బాయ్, ఆ పని మాత్రం చెయ్యొద్దన్నా. 2 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చానన్నా. మళ్ళీ కనుక వాళ్ళకి దొరికానంటే తుక్కురా కొడతారన్నా. నువ్వే చెప్తే అది అన్నీ చేస్తానన్నా. నువ్వు మాత్రం పోలీసులకు ఫోన్ చేయొద్దన్నా. వీడేంటి నన్ను చూసి భయపడిస్తాడు? ఫస్ట్ టైం నన్ను ఒకటి చూసి భయపడుతుంటే ఎంతో గర్వంగా ఉంది. అందుకే వీళ్ళు కంప్లీట్ గా వాడేయాల్సిందే. ఏరా అబ్బాయి, ముందు కూరగాయలు కట్ చేసి ఇవ్వు. అక్కడ పిల్లలు క్యారేజ్ టైం అవుతుంది. దొంగనని కూడా చూడకుండా నాతోటే కూరగాయలు కొప్పిస్తారా మీరు? తీయమంటావా ఏంటి? ఆగండి బాబు, మీరేంటండి ఇంత వైలెంట్గా ఉన్నారు? రేయ్, కూరగాయలు కట్ చేయడం అయిపోయిందిగా. నేను కూర వండే లోపల ఇంటికి మొత్తం తడిగొట్టేట్టేరా. ఇవ్వటం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఈ పని చేయలేదు. దొంగనది కూడా చూడకుండా ఇంట్లో పనులన్నీ చేపించుకుంటున్నారు. దీని బదులు అప్పుడు చొల్లకి దొరికినాయి. ఏంట్రా పని చేయకుండా కొనుక్కుతున్నావు? ఏం లేదన్నా, మీరెంత మంచోళ్ళో
మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని అంటున్నానన్నా. సరే, పని అయ్యాక భోజనం మాత్రం పెట్టే పంపిస్తాను, అర్థమవుతుందా? నాకు భోజనం కూడా పెడతారండి మీరు? మహానుభావులు, బతికిచ్చారండి. దండాలు పెట్టించాలి కానీ ఇంకొచ్చి బట్టలు ఉతుకురా అబ్బాయి. ఆఖరికి బట్టలు కూడా వచ్చేస్తున్నారండి. బాబాయ్, అన్నయ్య డ్రాస్ కూడా వేసావు అన్నయ్య. అన్న నీకు ఏదన్నా న్యాయంగా ఉన్నా అన్న, పోలీసు వాళ్ళు అన్న 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి కొడతారన్నా. నువ్వేంటన్నా పనుల మీద పనులు చెప్పి చంపేస్తున్నావు బాబోయ్. ఇంకా బట్టల దగ్గర ఎంతసేపు ఎడుతావురా? త్వరగా పని కానీ ఇంకా చాలా పని ఉంది. తీసి ఇంట్లో అంట్లు కూడా కడిగిస్తున్నారు ఇలా. ఎంతసేపు? కానీ ఇంట్లో చాలా పని ఉంది ఇంకా. చేస్తానండి అన్న, నన్ను దయచేసి క్షమించండి అన్న. బుద్ధి తక్కువ ఇంట్లోకి వచ్చానన్నా. నీ గురించి నాకు తెలిసేదంతా ఇంట్లో అలుగు కూడా పెట్టేవాడిని కాదన్నా. ఏడ్చించాలే గాని పనులన్నీ అయిపోయినాయిగా, ఇంకొచ్చి భోంచేసేళ్ళు. తింటానండి, కానీ తిన్నాక మళ్ళీ పనులు చెప్పరుగా. చెప్పం లేరా? అయితే ఓకే. ఇలా పనులేంటో కానీ ఒళ్ళంతా పులిసిపోయిందండి బాబు. గ్యాస్ట్రిక్ ఒకటి. సరే అన్న, ఇంకెళ్ళొస్తానే. అరే మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఈసారి వచ్చినప్పుడు మాత్రం పై ఇంటికి వెళ్ళి వాళ్ళది మనీ లాగేరా, చిన్నది గమ్మునైపోతుంది. నాకు బాగా గుర్తొచ్చిందన్న. ఇంకొకసారి ఈ ఏరియా కాదు కదా, ఈ ఊర్లోకే రానన్న. నువ్వు మొన్నంత రోజు ఈ ఊర్లోనే అడుగు పెట్టనన్ను. నేను పోతన్నా. పోయి మా ఇంటికి దొంగతనానికి వస్తామంటారు యాదవ్ అని. బుజ్జి ఎలాగిచ్చావాడికి అది లెక్క. తిక్కరాజుతో పెట్టుకుంటే తిక్కరేగిపోద్ది అంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా అలానే పక్కన గంటలు కూడా కొట్టండి.